హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సత్యకి నిజాలన్నీ చెప్పేసిన బాబీ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నందిని హర్ష మైత్రిని ఇంటికి తీసుకొని వచ్చాడు అని కోపంలో, అత్తమ్మ పెళ్ళి కావలసిన ఆడపిల్ల మన ఇంట్లో ఉండు కరెక్టేనా అని అడుగుతుంది. అప్పుడు విశాలాక్షి మౌనంగా ఉంటుంది. అప్పుడు నందిని, మాట్లాడవేంది అత్తమ్మ, పెళ్ళి కావలసిన ఆడపిల్ల మన ఇంట్లో ఉంచుకుంటే అక్కడ ఉన్న భార్యాభర్తలకి అది మనస్పర్ధలు తీసుకొచ్చే విధంగా ఉంటుంది కదా, అది నాకు హర్షకి ప్రమాదమే కదా అని అంటోంది. అప్పుడు విశాలాక్షి, అలా ఎందుకు అనుకుంటావమ్మా అని అంటుంది. అప్పుడు హర్ష, మనిద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం రాదు, మైత్రి అలాంటిదేం కాదు, తన పని తను చూసుకుంటూ ఉంటుంది. మైత్రి ఇక్కడ ఉంటే అమ్మ తనకి తోడుగా ఉండి మన ఇంట్లో మన ఎన్విరాన్మెంట్కి కొంచెం అలవాటు పడి మనతో మాట్లాడుతూ తన బాధని మర్చిపోతుందని కొన్ని రోజులు ఇక్కడ ఉంచడానికి తీసుకొని వచ్చాను, అంతేగాని వేరే దురుద్దేశము ఏమీ లేదు అని అంటాడు. అప్పుడు నందిని, అయినా నేనేం చెప్పినా కానీ నా మాటలు నీ చెవికెక్కవు కదా, నీకు నచ్చింది చేసుకో అని అక్కడ నుంచి నందిని కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడు విశాలాక్షి, అమ్మ నందిని నందిని అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వనాథ్, ఇప్పుడే నీ మీద కోపంగా ఉంటే తనకి నచ్చి చెప్పి ఒప్పించాంరా, నువ్వీలోపు ఈ పని చేసి మళ్ళా తను మూతి ముడుచుకునేలాగా చేశావు అని అంటాడు. అప్పుడు హర్ష, తన అంతేలే కానీ తన గురించి నేను చూసుకుంటాలే కానీ మైత్రి, నువ్వు అమ్మకి తోడుగా ఈ ఇంట్లోనే చక్కగా ఉండు, అందరితో కలిసిపోయి ఉండొచ్చు, నందిని మాటలేమీ పట్టించుకోకు అని అంటాడు. అప్పుడు మైత్రి, సరే హర్ష అని అంటుంది. అప్పుడు సంధ్య, మైత్రి నువ్వేమీ ఇక్కడ భయపడకుండా ఉండక్కర్లేదు, చక్కగా ఫ్రీగా మాలో కలిసిపోవచ్చు అని అంటుంది. అప్పుడు మైత్రి నవ్వుతుంది. సత్య క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాడని వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని తీసుకెళ్తుంది. క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ గార్డెన్లో పార్టీ ఇస్తూ ఉంటాడు. సత్య అక్కడికి వెళ్ళి దూరంగా నుంచొని చూస్తూ ఉంటుంది. అప్పుడు బాబీ, అన్న నువ్వు ఇట్లా సైలెంట్గా కూర్చునుడు చూడడం నాతోని అయితలేదన్నా, నువ్వు కూడా జర కంపెనీ ఇవ్వచ్చు కదా అని అంటాడు. అప్పుడు క్రిష్ అక్కడి నుంచి లేచి సత్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సత్య, ఏంటి క్రిష్ నువ్వు కూడా తాగుతావా అని అంటుంది. అప్పుడు క్రిష్, నేను నా దేవతకి మాటిచ్చిన తర్వాత దాన్ని తప్పే సమస్య ఉండదు అని అంటాడు. అప్పుడు బాబీ, మీది ఈ జన్మల బంధం కాదన్నా, మీది ఎన్నెన్నో జన్మల బంధం అని సత్యకృష్ణుల బంధం గురించి పొగుడుతూ ఉంటాడు. అప్పుడు సత్యకృష్ణులిద్దరూ ఆనందంగా ఉంటారు. అప్పుడు సత్య, బాబీ నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా అని అంటుంది. అప్పుడు బాబీ, అడిగి వదినా అని అంటాడు. అప్పుడు సత్య, మీ అన్న నా దగ్గర ఎప్పుడైనా కోపంగా మాట్లాడా అని అంటుంది. అప్పుడు క్రిష్ ఆశ్చర్యపోయి చెప్పకు అని సైగలు చేస్తూ ఉంటాడు. అప్పుడు బాబీ అలానే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడు సత్య, బాబీ నీకోసమే చికెన్ ఫ్రై చేశాను అని అంటుంది. అప్పుడు ఆ బాబీ చికెన్ ఫ్రై ముక్క తీసుకొని తింటూ, థ్యాంక్స్ వదినా, చికెన్ చాలా బాగుంది అని అంటాడు. అప్పుడు సత్య, మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు బాబీ అని అంటుంది. అప్పుడు బాబీ, అప్పుడు నీ ఎంగేజ్మెంట్ అప్పుడు నువ్వు అన్నని చెంపదెబ్బ కొట్టావు కదా వదినా, అప్పుడు కోపంగా వచ్చి, ఏంట్రా అది మిస్ యూనివర్స్ అనుకుంటుందా లేదా మిస్ వరల్డ్ అనుకుంటుందా, ఉగ్గిగిన్నంత మూతి వేసుకొని ఓ ఎగిరెగిరి పడుతుంది అని అన్నాడు వదినా అని అంటాడు. అప్పుడు క్రిష్ అలానే చూస్తూ ఉంటాడు. సత్య కోపంగా, నన్ను అన్ని మాటలు అన్నావా అని చూస్తూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.